ఓయమ్మా ఏంద్రా ఇది ఇంత వచ్చింది 500కే పైప్ లాగి పెట్టి కొట్టేసేదానికి నువ్వు ఇంత షో చేయాలి దీనికే. ఒరే ఎంత మంచోడి రాది. ఏమైనా నెల్లూరు టేస్ట్ ఇది బీట్ చేయలేదు మా కష్టం. హై గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే నెల్లూరులో ఉన్నాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో. నేను నైట్ వచ్చాను, లాస్ట్ వీడియో చూసారు కదా. నా కోసం కాళహస్తి నుంచి కోవా తెచ్చావు మా నువ్వు? కాళహస్తి కోవా నా కోసం కాదులే, నిజం చెప్పు. ఓహో, కాళహస్తి కోవా ఇది ఉంటది, పుష్పలో ఫేమస్. స్పూన్ కొంచెం తిందామా? ఎంత అరకిలో ఇవి? 360. సో మా ఈరోజు అంతా ఏం జరుగుతుందని నాకే తెలియదు, మీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటది ఈ రోజు ఏం జరిగింది అని. టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి. సో చలో ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎక్కాను మా ఆటో. మన ఫ్రెండ్ గుర్తున్నాడు కదా నీకు, దినేష్ అని, హైదరాబాద్ లో ఉంటాడు. లాస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఫిష్ ఎక్వేరియం అన్ని కొన్నాము. సో వాడు నెల్లూరులోనే ఉన్నాడు అనమాట. వాడిని కలవడానికి వెళ్తున్నాయి. భలే ఉన్నావు మామ టీ షర్ట్లు వేసుకునే. మా నేను టీ షర్ట్లు కొనుక్కోవాలి. ఎడగడ సరిపోదాం ఎండ. ఎప్పుడు వచ్చావా? ఉదయమే, ఈరోజు మార్నింగ్ దిగాను. ఇంకా తినేసి ఫస్ట్ రోజు కదా, ఇంటికి రాగానే గుడ్డు వేస్తుంటది ఖచ్చితంగా. మొన్న ఒక రీల్ చూసా, నెల్లూరులో ఫేమస్ బాబు ఐస్ క్రీమ్ ఎన్నో సంవత్సరాలు. అప్పుడు గుర్తొచ్చినారే, అవును కదా బాబు ఐస్ క్రీమ్ చాలా సంవత్సరాలది, చాలా రోజులు అయిపోయింది తిని కూడా అని. కానీ మా దగ్గర ఫేమస్ అనమాట మా బాబు ఐస్ క్రీమ్. మంచి చిన్న పిల్లకి అప్పుడు చిన్నప్పటి నుంచి ఆడే తినేది. చాలా తక్కువలో ఉండేది, చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట బాబు ఐస్ క్రీమ్. అవును, అదే కసట ఎన్ని ఉంటాయి కదా, రెండే చూడు. దినేష్ ఇవ్వలా? దినేష్ ఇవ్వలా? ఇవ్వలా? ఓయమ్మా ఏంద్రా ఇది ఇంత వచ్చింది 500కే కేజీ కదా ఇదే? ఏమో ఫుల్ అన్నాడు వాడు. కేజీ ఫుల్ అంటే కేజీ లెక్కలే అంతే, చాలా వెయిట్ ఉందా? ఓరే నాయన, మా చాలా ఇచ్చాడు మా లోపల. అదే చెప్పేది. పైన ఒకటే షోకి జీడిపప్పులు, కింద ఏం లేవు. ఏం లేదు, కిందంతా ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే టేస్ట్ ఉంది, అసలు ఏం చేంజ్ అవ్వాలి కదా. తెచ్చుకున్న ఐస్ క్రీమ్ తలా 2 కప్పులు తినేసి మా ఇంటికి పోతున్నాం అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? చెట్లకు నీళ్ళు పోయాలి. చెట్లకు నీళ్ళు పోయాలి? ఏది చాలా రోజుల నుంచి పోయలే వాళ్ళు. తప్పేమో నీకు చెట్లు అంటే తెచ్చిపోతారా? ఎండకి ఎట్టుంది? అసలు ఎండ ఎట్టున్నాడు ఇక్కడ భయంకరంగా. అసలు 37, 38 ఉన్నట్టుంది. బా హమ్నాబాద్ లో 42. కర్ణాటకలో. సో మామ ఎప్పుడు వచ్చా అనమాట ఇంటికి. ఇదే రా మా అమ్మ చెప్పింది నీళ్ళు పోయమని. ఏంది మీ చెట్ల? మీరు వేసినా బొప్పాయి చెట్ల? అవును, బొప్పాయి మేము వేసింది. పెద్ద కదా రే, ఎండిపోయింది చూడు అసలుకి. పైప్ లాగి పెట్టి కొట్టేసేదానికి నువ్వు ఇంత షో చేయాలి దీనికే. ఒరే ఇంత బకెట్లో బట్టి ఒక్కొక్క చెట్టుకి నిదానంగా పోస్తాడేమో అనుకున్నా. లేదు మామ, అవైలబిలిటీలో ఉన్నప్పుడు అంత కష్టపడకూడదురా. దానికి ఎందుకైతే ఇందాక నుంచి చెట్లకు నీళ్ళు పోయాలి షో చేస్తా ఉన్నావు. 2-3 రోజులు అయిందిరా పోసి. బండి కూడా లైట్ గా వాటర్ సర్వీస్ చేయకూడదా? బండికి వాటర్ సర్వీస్ లైట్ గా. దగ్గరలో ఏదో డాబా ఉంటుంది అన్నా కదా, ఆడికి వెళ్ళిపోదామా? పార్టీ నీది అన్నప్పుడే ఆడికైతే ఏముంది, పక్కన ఉంటాయి. మళ్ళీ అది కూర్చోలేదు కదా కరెక్ట్ గా, గుడిలో పక్క కట్ట పెట్టలేదని తీసుకొచ్చి గుడిలో పెట్టాను. మళ్ళీ పొలాలన్నీ అది కట్ట కట్టుకోలే గుడి, ఇట్లానే ఒక గుడ్డేసి మెత్తగా ఉంటుంది అని పక్కన వేసేసా. అదే సర్దుకుంటుంది నీట్గా. ఎంత మంచోడి రాది. ఫస్ట్ అట్లా ఉంది, కొంచెం అట్లా సింపుల్ కొనింది. ఇంకా అవన్నీ తీసి నీట్ గా సర్ది ఇట్లా పెట్టాను. దాని తర్వాత మళ్ళీ మెత్తగా ఉండాలని ఒక గుడ్డు తీసుకొని వచ్చి. మనిషి అంటేనే మంచోడు రా. మనిషి అంటేనే మంచోడు. స్కూటీ చూడండి మామ ఎట్లా అయిపోయింది అసలు, ఫుల్ దుమ్ము కొట్టుకొని. నేను లేకపోతే అసలు స్కూటీని ఎవరు వాడరు అన్నమాట ఇంట్లో. ఇక్కడ చూడండి ఎట్లా అయిపోయింది అసలుకి, మొత్తం దుమ్మే. రే చాలా పాపం రా. తెలియదురా మామ నీక అసలు ఏమన్నా పోతుంది అసలుకే. ఈ మాత్రం చూడ రోజు పెద్ద పెద్ద అయిపోతున్నారా. కరెక్ట్ నేను 2 వారాలు అయింది అనమాట వచ్చి. ఒక చిన్న అవుతాయి కుక్క పిల్లల అంటే చాలా త్వరగా ఎదిగిపోతాయి కదా వీధి కుక్కల. మనకంటే ఒకటే కూర, దానికి రకరకాల కూరలు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కూర. ఏడకింట్లో ఆడకింట్లో.
బిర్యానీ కొంటే 250 ml కూల్ డ్రింక్ ఉచితం. ఎక్కడ అదిగో అది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. సారీ కరెక్ట్ మర్చిపోయాను. రా ఏదో ఒకటి తిన్నాం, ఆకలి వేస్తుంది 5 టైము. ఆకలి వల్లనే కదా. సో మనం ఎప్పుడు వచ్చాం అనమాట అసలీ డాబాకి. ఇది వచ్చి హైవే మీద ఉంటది. ఇది చిల్డ్రన్స్ పార్క్ హైవే కదా. చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరు డాబా సూపర్ ఉంటుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సో చికెన్ లాలీపాప్ ఒక హాఫ్ అండ్ మహారాజా చికెన్. మహారాజా చికెన్ అండ్ రోటీ చెప్పుకున్నాం. నెల్లూరు ఫేమస్. మహారాజా చికెన్ నెల్లూరు ఫేమస్. ఊరికే చెప్పే బాకరా, తెలిసి చెప్పురా. అరే తుప్పా చదవా. డాబా స్పెషల్ మామ అది. ఓహో మహారాజా చికెన్ బాగుంటుంది. నేను తిన్నా ఇంతకుముందు ఎక్కడ వేరే డాబాలో వాళ్ళు తిన్నా. బాగుంది. రెడ్ కలర్ లో ఉంటుంది. ఇందాక ఒకటి చెప్పాడు కదా. లాస్ట్ టైం మామ నేను తినింది కర్ణాటకలో. అక్కడ ఇట్లా ఉండదు అసలు, చాలా వరస్ట్ గా ఉంది అప్పుడైతే. ఏమైనా నెల్లూరు టేస్ట్ ఏది బీట్ చేయలేదు మా, కష్టం. అంటే బాగుంటది ఇక్కడ ఫిష్ అంతే. నిమ్మకాయ పిండి ఇంకా సూపర్ ఉంది. పొగలు ఎట్లా కనిపిస్తున్నాయి. అదే కదా ఎనిమిది చెప్పిన రొట్టిలో ఇది కూడా వేడిగా ఉంది. ముందుగా రెడీ చేస్తారు, వేడి చేసి చేస్తారు అంతే. అంటే ఇప్పుడు వండి చికెన్ వండి నీకు రంగన్ని వేసి చేస్తా 5 నిమిషాలు కదా. కరెక్ట్గా 5 నిమిషాలు అయింది మామ. అంతే 5 నిమిషాలు. ఎగ్ కూడా ఇచ్చారు రా, బాయిల్డ్ ఎగ్. అవునా ఎక్కడ? ఎంతో బాయిల్డ్ ఎగ్ కదా ఇది. ఇంత బాగా ఉడికింది చూసావు పీస్ అసలుకి. కాలుతుంది భలే ఉడికింది పీస్ అసలుకి మామ. పొగలు అసలు ఎట్ట వస్తున్నాయనా ఊదుకొని తిను. బాగుంది. ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అంటే కదా. వాళ్ళకి లాభమే కదా. ఎలా అంతే కదా. చికెన్ అని చెప్పి ఎగ్ ఇచ్చేసాను మంచి. ఎగ్ బాయిల్డ్ కూడా చేసి ఇచ్చేసేది. బాగున్నావా? నాలుగు కనబడుతున్నావు మనిషి. జమ్మని రెడీ అయిపోయావా? ఏ రెడీ అని అట్టే ఉన్నాను కదరా. ఎట్టా ఏం కనువు ఎట్ట షో చేయడానికి కదా. పదం లేపా. నేను బుట్ట పెళ్ళికి ఏమైనా కొనుక్కుందామని వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట. సో చూద్దాం ఏం కొంటాం. ఏంది మావా మన రేంజ్ కాదనిపిస్తుంది ఇక్కడి నుంచే. పెద్ద నేను చెప్పాను మావా నీకు ఎప్పుడన్నా, నువ్వే వినలేదా? సర్లేపా ఇదంతా లేడీస్ కదా, పైన చూద్దాం. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి. అదే కరెక్ట్ ఓవర్ పడతారా అంతే. ఫస్ట్ ఫ్లోర్ కూడా అమ్మాయిలేనా? అంతే 2 ఫ్లోర్లు అమ్మాయిలే. గొర్రెలు రాదు కదా. మనకి తెలిసే కదా వచ్చామా. షో చేయడంతో ఏం చేయలేమా. మంచి వైట్ షర్ట్ కొనుక్కోవాలమా. కాకపోతే ఏడు కాదనుకో అసలు కొనాలి. నీకు వచ్చే ముందే చెప్పాను రా, ఇవన్నీ మన వల్ల కాదురా వెస్ట్ సైడ్ కానీ. రేపు భలే ఉన్నావురా. ఏ బెట్టే అన్నట్టున్నావురా. సో మామ ఈరోజు అంతా నా కొడుకుతోనే అయిపోయింది అనమాట. నా టైం అంతా బొక్క చేసేసావు ఈరోజు. నా కొడుకు పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో లక్కీగా నేను వచ్చే టైంకే వీడు కూడా వచ్చాడు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయ్యాను నిజం చెప్పాలంటే. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై.